అదే సాల కింద కింద 2 3 4 5 చెట్లు పోయింది అక్కడ. అంటే అవి ఆ రోజు అక్కడ నోవాబతి అయితే ఆ రోజు నోవాబతి. ఈ చెట్లు అయితే ఇక వేరే చెట్టు ఒక చెట్టు కూడా పెరగలేదు. ఏం చెప్పాలన్నా? ఏం పేరు అండి మీ పేరు? ఏం పేరు? సంపత్. సంపత్. ఏ ఊరండి? కొత్తూరు. కొత్తూరు. కిల్లల మందు ఎప్పుడు స్ప్రే చేసారు మీరు? వారం అవుతుంది. వారం అవుతుంది. వారం తర్వాత ఏమైనా మరి చెట్లు పెరిగినాయా? మరి ఏమైనా సచ్చుడు ఎక్కువైందా అనేది మీరు చెప్పండి. అప్పుడున్న చెట్లు కంటే వేరే ఒక చెట్టు కూడా పెరగలే. ఆ ప్లస్ కాకపోతే కొట్టని సైడు కొత్త చెట్లు పెరిగినాయి, కొట్టిన సైడు చెట్లు పెరగలే. అదే చెట్ల వరకు అంతటితో ఆగింది. ఇక వేరే కొత్త చెట్టుకి అయితే వ్యాపించలే. ఈ కిల్లు అయితే మంది అయితే 100% పనిచేసింది. మీరైతే సాటిస్ఫై కదా? ఓకే అండి. ఏ రైతు కొట్టుకోవచ్చు కదా? కొట్టుకోవచ్చు పక్క. దీంతో అయితే ప్రాబ్లం ఏం లేదు. ఇది కరెక్ట్. నేను ఎన్నో మందులు కొట్టినా, వేరు మందులు ఎక్కడి నుండో తెచ్చి కొట్టినా, వరంగల్ పోయి తెచ్చినా, ఎన్నో తెచ్చి కొట్టినా కానీ ఏ మందు కూడా పనిచేయలేదు. ఈ మందు అయితే పనిచేసిన నాకైతే సాటిస్ఫై అయింది. ఏ రైతు అయినా కొట్టుకోవచ్చు. మీరు ఇంతకుముందు అనుకున్నారు నేను వదిలేస్తా అసలు? 25,000 రూపాయల మందులు తెచ్చి కొట్టినా ఆగలే. పోయినసారి ఎకరం పోయింది, ఈసారి కూడా మొత్తం పోతుంది అనుకున్నా. ఇక మీ నమ్మకం మీద ఈ మందు డెమో ఇచ్చిండ్రు, సరే 1 లీటర్ తీసుకొని కొట్టినా. ఈ మందు మాత్రం పనిచేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే